కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి ఆనవాళ్ళు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? వచ్చిందమ్మా వయ్యారి, ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళామ్మా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా? రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారి వారసులు అని మీరు చెప్పుకోకూడదమ్మా. ప్రజలు మేము చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎవరన్నది. తెలంగాణలో పార్టీ పెట్టావు, రాజశేఖర రెడ్డి గారి పనితీరు మరి అక్కడ ఎందుకు పని చేయలేదమ్మా నువ్వు? రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాను. జగనన్న రైతును ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అది ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఏ రైతుని అడిగినా చెప్తారే, నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయము దండగ. ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ కదా, నీకెట్లా వచ్చింది? అంటే ఆయన వీడియోస్ అన్ని చూసి వచ్చి ఇక్కడ మాట్లాడేస్తున్నావా ఏంటి? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం? ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన? దీనికి దానికి పొంతనే ఏముంది? అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజలమని. రాజశేఖర రెడ్డి గారి పాలన ఉందో లేదో, ఆయన కళ నెరవేర్చిన వారసుడు ఇక్కడ ఉన్నాడో లేదో వస్తే కదమ్మా చూపిస్తాం. తుప్పు పట్టుకున్న బాణాన్ని వస్తే చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి చూపిస్తాం. జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు కలల కన్నా వెలుగొండ ప్రాజెక్ట్ ని ఆయన వారసుడు కంప్లీట్ చేసి చూపించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇంకో కళ అయిన నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ఆయన వారసుడు కంప్లీట్ చేసి చూపించారు. ఈ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఉరకలు పెట్టిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తుంది ఎవరు? రాజశేఖర రెడ్డి వారసుడేనమ్మా. షమ్మి అక్క ప్లీజ్. కానీ ఇప్పుడు నియంత్రణగా తయారైపోయారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరు మీ దగ్గరికి? నియంత అంటే మీనింగ్ తెలుసా అమ్మా అసలు నీకు? షమ్మి అక్క, నియంత పాలన అంటున్నావు. మహిళలకు ఇల్లు ఇవ్వటం నియంత పాలన? గడప వద్దకే పాలన తీసుకొచ్చి పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి వాళ్ళ గుమ్మాలకే వచ్చి చిరునవ్వుతో ఇవ్వటం నియంత పాలన అంటారా? ఈ రోజు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కార్పొరేటర్ స్కూల్స్ కి, హాస్పిటల్స్ కి ఏ మాత్రం తగ్గకుండా నాడు నేడుతో ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే ఇది నియంత పాలన అంటారా? మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు, ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. అసలు షమ్మి అక్క, ఎలక్షన్స్ వస్తే వచ్చింది నువ్వు కదక్క, మానని అంటావేంటి? ఈ రోజు గెలిచింది మొదలు ఏ ప్రజానాయకుడు ఇంట్లో కూర్చుండలేదు. గడప గడపకి మన ప్రభుత్వం అన్న ఒకే ఒక నినాదంతో ప్రతి ఇంటి గడప ఇప్పటికీ నాకు తెలిసి 5-6 సార్లు అంతకు మించే తిరుగుంటారు. ఇది మా పనితీరు, ఇది మా ప్రభుత్వం తీరు. కానీ నువ్వు కదక్క ఇప్పుడు వచ్చావు. రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి పేరును చెడగొట్టింది ఎవరొక్క? నిజం చెప్పు, నువ్వు కాదా? ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన చనిపోయిన వార్త విని గుండెలాగిపోయిన ప్రజల దగ్గరికి ఓదార్పు యాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, విజయమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కూడా పిలిపించింది కదక్క. ముగ్గురు వెళ్లారు. యు ఆర్ ద విట్నెస్ అక్క. అక్కడ నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఆవిడ ఏం చేసింది, అవినీతి కేసులు ఎలా పెట్టింది, జగన్ గారిని జైలుకి ఎలా వెళ్లారు అన్ని నీకు తెలుసక్క. ప్రజల కన్నా ఎక్కువ నీకే బాగా తెలుసక్క. కానీ నువ్వే మళ్ళీ అదే పార్టీ కండువా కప్పుకొని వస్తున్నావంటే రాజశేఖర రెడ్డి గారి పరువు ఎవరక్క తీసింది? నిజం చెప్పు షమ్మి అక్క. అక్క ఎవ్వరు త్యాగాలు చేయలేదక్క. ముక్కు మొహం తెలియనోడిని కూడా ఒక టికెట్ ఇచ్చి నుంచో పెడితే అఖండ మెజారిటీలతో గెలిపించుకున్నారు ప్రజలు జగనన్న మోహన్ చూసి. కేవలం ఎవరు త్యాగాలు చేయలేదక్క. 151 సీట్లు ఇచ్చి జగనన్నకి సీఎం పదవి కైవసం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇక్కడ అంటే అన్న మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యలో నుంచొని మైక్ పట్టుకొని మాట్లాడేవక్క. ఆంధ్ర ప్రజల దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. చీపులు పట్టుకొని వచ్చేస్తారక్క. షమ్మి అక్క, ఇక్కడ నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఈ రోజున పాలిటిక్స్ ఎట్లా ఉందంటే, ఒక వ్యక్తి మంచిగా హార్డ్ వర్క్ చేస్తే, ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం ఆయన ఎమ్మెల్యేగా నుంచున్నాడు, 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రోజు ఆ వారసత్వం కింద మాకు టికెట్ వస్తుంది అని ఆశించే రోజులు లేవక్క. నువ్వు హార్డ్ వర్క్ చేసావా, నీకు టికెట్ ఆశించవచ్చు. అలాంటి పాలిటిక్స్ వచ్చినాయి అక్క. ఇక్కడ ఎవరు ఆస్తులు అమ్ముకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. మా జగనన్న ఇచ్చిన సంక్షేమం ఉంది, మా జగనన్న చేసిన అభివృద్ధి ఉంది, మేము డెఫినెట్ గా గెలిచి తీరుతాం అనే ఒకే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చారక్క మా జగనన్న. ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం. ఓ
అక్క నీ గురించి చెప్పటానికి ఇదంతా ఇప్పుడు నీకు ఇవ్వలేదన్నా పదవులు. అక్క ఒక్కటి చెప్తాను, నీ మంచి కోరే జగన్ ఇలా చేశారు. ఆ విషయం నీకు తెలుసు కూడా, కాకపోతే పదవి వ్యామోహంతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచన ఎప్పటికైనా ఎలా మారుతుందో ఒక ప్రత్యక్ష సాక్ష్యం చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చిన మావని ఏ రకంగా వెన్నుపోటు పొడిసి ఆయన చావు కారణమయ్యాడో ప్రజలందరూ చూశారు. కానీ తన కుటుంబంలో అలాంటి ఆలోచన విధానం కూడా రాకూడదని చెప్పి, నీకు మంచి జరగాలని, నువ్వు మంచిగా ఆడబిడ్డగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాజకీయం ఆయన తీసుకొని ఆయన కష్టపడుతూ నువ్వు హాయిగా బతుకు అని చెప్పి అన్నాడు. నీకు అర్థం కాక కాదు, పదవి వ్యామోహం ఇట్లానే చేస్తుందక్క. ఎవరి కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అక్కకి ఎవరో చేతబడి చేసి బాగా